గుంటూరు కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల హడావుడి పీక్స్ కు చేరుకుంది. వచ్చే నెల 3వ తేదీన ఎన్నిక కోసం మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు మరికొన్ని గంటల్లో గడువు ముగుస్తుంది. ఈ క్రమంలో లోకల్ గా హార్స్ ట్రేడింగ్ ఓ రేంజ్ లో షురూ అయింది. ఒక్కో కార్పొరేటర్ ఖరీదు అక్షరాల 50 లక్షల దాకా పలుకుతోంది. ముఖ్యంగా వైసీపీ నశానానికి అంటుతోంది గుంటూరు కూటమి ఘాటు. పేరుకే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల రేంజ్ లో కాకరేగుతోంది అక్కడ. అవును, గుంటూరు కార్పొరేషన్ లో బేరసారాల ఘాటు అధిష్టానాల్ని సైతం హీటెక్కిస్తోంది. కార్పొరేటర్ కింత అని రేటు పెట్టి మరీ కొనుగోళ్లు షురూ కావడంతో ఫ్యాన్ పార్టీకి ఒక్కపోత తప్పడం లేదు. తమ కార్పొరేటర్లను కాపాడుకోవడమే వాళ్ళకి ఇప్పుడు కింకర్తవ్యం. వస్తారా లేదా 40, 50 అని బాధపడుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర పవర్ ఉంది, డబ్బు ఉంది. అంటే డబ్బుతోనూ అధికారంతోనూ వ్యక్తుల్ని కొనాలనుకునేవాళ్ళు, కార్పొరేటర్లను కొనాలనుకునేవాళ్ళు, వైసీపీ ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళని కొనాలనుకోవడం ఒక దుర్మార్గం, అమ్ముడు పోవడం మరొక దుర్మార్గం. గుంటూరు కార్పొరేషన్ లో 6 స్టాండింగ్ కమిటీలకు వచ్చే నెల 3న ఎన్నికలు జరుగుతాయి. వైసీపీ ఖాతాలో 33 మంది కార్పొరేటర్లుంటే కూటమికి 23 మంది కార్పొరేటర్ల బలముంది. ఎన్నికలు సాఫీగా సాగితే 6 స్టాండింగ్ కమిటీల్ని వైసీపీ ఎగరేసుకుపోవడం పక్కా. అందుకే కార్పొరేషన్ పై పట్టు కోసం చూస్తున్న కూటమి పార్టీలు అలర్ట్ అయ్యాయి. వైసీపీకున్న 33 మందిలో 2 కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీలోకి గెంతేశారు. మరో 5 కూడా వచ్చేస్తున్నామంటూ సంకేతాలు ఇచ్చారు. దీంతో కూటమి స్కోరు 30కి పెరిగి వైసీపీ బలం 25కు పడిపోతోంది. ఈ క్రమంలోనే వైసీపీ అప్రమత్తమైంది. తమకు పూర్తి బలమున్నా దురుద్దేశంతోనే కూటమి నేతలు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో నామినేషన్లు వేశారని, డబ్బు సంచుల్ని బయటకు తీశారని ఆరోపిస్తోంది వైసీపీ. ఈ 3 ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఎవరికి? వైసీపీ తరఫున గెలిచిన వారిళ్ళకి, ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారింట్లకి, కార్యకర్తలందరూ కష్టపడి గెలిపించుకున్న వారింటికి. పార్టీ కూడా ఎంతో సపోర్ట్ చేసి, ఆర్థికంగాను మరో రకంగాను సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించినటువంటి అభ్యర్థుల దగ్గరికి సిగ్గు విడిచి వెళ్ళిపోతున్నారు. ఒకటి, అధికారం ఉంది వాళ్ళ దగ్గర. మరి మా వాళ్ళు, మరి వాళ్ళ క్యారెక్టర్లు ఉంటాయో పోతాయో నాకు తెలియదు. రాబోయే కాలంలో బులబులమని వెళ్ళిపోతున్నారట. అధికారం వచ్చిన తర్వాత కొంతమంది వెళ్ళారు, మొన్న 2 రోజుల క్రితం 2 వెళ్ళారు, ఇంకా ఎవరో వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి దశ. పొడమేరు వరద సాయంలో 9 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డ కమిషనర్ పులి శ్రీనివాస్ ను కాపాడుకునేందుకే టీడీపీ ఇలా దిగజారిందని డైరెక్ట్ అటాక్ చేస్తోంది వైసీపీ. కానీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై వైసీపీ రాద్ధాంతం చేస్తోందంటోంది టీడీపీ. వాళ్ళ హయాంలో కార్పొరేటర్లను పట్టించుకోకపోవడం వల్లే అసంతృప్తి పెరిగి పార్టీ మారుతున్నారనేది కూటమి వాదన. ప్రలోభాలకు గురి చేయాల్సిన అవసరం మాకేంటి అని ఎదురుదాడికి దిగుతోంది. 30 మంది కార్పొరేటర్లతో ప్రెస్ మీట్ పెట్టి కూడా కార్పొరేటర్లను లోపరుచుకుంటున్నారు, కార్పొరేటర్లకి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని చెప్పడం, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళనే నమ్మట్లేదు. వాళ్ళ నాయకులు ఈరోజు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లను నమ్మే పరిస్థితులు లేరు. వీళ్ళందరూ బాధపడతా ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి కార్పొరేటర్లు బాధపడతా ఉన్నారు. ఒక్కో కార్పొరేటర్ ఖరీదు మినిమం 50 లక్షలు పలుకుతోందట. పైగా కేంద్ర మంత్రి నేతృత్వంలోనే కొనుగోళ్ల పర్వం జరుగుతోందనేది వైసీపీ వర్షాలు. అదంతా తూచంటోంది టీడీపీ. 8 నెలల్లోనే 150 కోట్లతో అభివృద్ధి చేయబట్టే వైసీపీ కార్పొరేటర్లు కూటమి వైపు మొగ్గుతున్నారట. వస్తానంటే ఆపుతున్నాం. మేము ఎందుకు ఆపుతున్నాం? ఎందుకంటే అందులో అందరూ మంచి వాళ్ళు లేరు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళ వరకు వస్తానన్న వాళ్ళు ఇప్పుడు ఈ ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ విపరీతమైన అభివృద్ధి. లాస్ట్ 5 సంవత్సరాలు చూసుకుంటే ఏమన్నా ఉందో? ఇక్కడ ఓటు ఎక్కడుందో వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి తెలిసి ఏం జరగబోతుంది అనేది. కాబట్టి ఇక్కడ కనీసం నెక్స్ట్ 10-15 సంవత్సరాల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాబట్టి వాళ్ళందరూ వస్తామంటే ఆపి అవసరమైన వాళ్ళ వరకు మేము తీసుకుంటాం. తమ దగ్గర మిగిలిన 31 మంది కార్పొరేటర్లతో జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం పెట్టి ఉచ్చగింపులకు సైతం దిగింది వైసీపీ. అవసరాన్ని బట్టి క్యాంప్ కు తరలించేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే బేరసారాలు గనుక ఇదే స్థాయిలో జరిగితే మరో 5 కార్పొరేటర్లు వైసీపీని వీడితే వారు వన్ సైడ్ అవడం, స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలవడం ఖాయమవుతుంది. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ కూడా కంప్లీట్ అయిందట. ఒక పని చేయాలంటే మున్సిపల్ కమిషనరు కానీ, మున్సిపాలిటీ కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం అంతా కోఆర్డినేటెడ్గా చేసినప్పుడే పని జరుగుతుంది. ఇవి కాకుండా ప్రతిదానికి అడ్డుపడతా ఉన్నారనుకోండి, ఏం చేయాలి? తమ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని వైసీపీ నేతలు, ప్రభుత్వ పనితీరు చూసే తమ పార్టీల్లో జాయిన్ అవుతున్నారని కూటమి పార్టీల నేతలు.
ఎవరి రాగాలాపన వాళ్ళది. కార్పొరేటర్లను కాపాడుకునేందుకు పార్టీలన్నీ క్యాంప్ రాజకీయాలకు తెరదీశాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల తర్వాత మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కూటమి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ సీటు చేజారకూడదని వైసీపీ అప్రమత్తమైంది.